మీకు తెలుసా శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో? శ్రీకాళహస్తిలో స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదు అని ఒక సాలెపురుగు రాత్రంతా కష్టపడి ఆ శివలింగం చుట్టూ గూడును తయారు చేసేది. తరువాత నాగపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిచేసి తన నాగుమణులతో పూజ చేసి వెళ్ళిపోయేది. కొంతసేపటికి అక్కడికి ఒక ఏనుగు వచ్చి తన తొండంతో ఆ లింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పువ్వులతో పూజ చేసేది. ఇది గమనించిన సాలెపురుగు నాగపాము దగ్గరికి వెళ్ళి, రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెబుతుంది. ఆ తరువాత ఎప్పటిలాగానే ఏనుగు వచ్చి నాగమణిని తీసేయడంతో ఆ పాముకి కోపం వచ్చి పాము వెళ్ళి ఏనుగు తొండంలో దూరిపోతుంది. వెంటనే ఆ ఏనుగు పక్కనే ఉన్న బండరాయి కేసి తన తలని రుద్దుకోవడంతో లోపలికి దూరిన పాము, ఆ ఏనుగు మరియు బండరాయిలో ఉన్న సాలెపురుగుతో సహా చనిపోతారు. శివుడు భక్తితో వీళ్ళ ముగ్గురు చనిపోవడంతో శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి వీళ్ళని శివుడిలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురి పేర్లు పెడతారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళీ అంటే సర్పం, హస్త అంటే ఏనుగు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.